ఈరోజు ఎపిసోడ్ చాలా టెన్షన్ పెంచేసింది. పకావ్యోడ్లో ఉన్న పాప ఒక్కసారిగా నురగలు కక్కుతూ ఒళ్ళు రంగు మారిపోవడం చూసి కావ్య గుండె ఆగిపోయినంత పనయింది. పాప పరిస్థితి చూడగానే రాజ్ ఏమాత్రం ఆలస్యం చేయకుండా కావ్యను పాపను తీసుకుని హాస్పిటల్కు పరుగులు పెడుతూ వెళ్తాడు. హాస్పిటల్లో డాక్టర్ పాపను చూడగానే శరీరం ఇలా మారిపోవడం ఏంటి అని డాక్టర్ పాపను అర్జెంట్గా ల్యాబ్కు తీసుకువెళ్లి టెస్టులు చేయాలని చెప్తాడు. కావ్య ఏడుస్తూ నిజంగా నేను ఏమీ చేయలేదండి పాపకి అని రాజ్తో చెబుతుంది. దానికి రాజ్, నువ్వు ఏదో చేస్తావని నేనెందుకనుకుంటాను, టెన్షన్ పడకు కావ్య అని ధైర్యం చెప్తాడు. కాసేపయ్యాక డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేశామని పాప కండిషన్ నార్మల్ అయిందని చెప్తాడు. టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాక ఎందుకిలా అయిందో చెప్తామని అంటాడు. కాసేపటికి డాక్టర్ రిపోర్ట్స్ చూసి షాక్ అవుతూ, ఓ మై గాడ్, ఈ పాపకి హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ ఉంది అని నర్స్తో అంటాడు. అసలు విషయం ఏమిటంటే, పాప అసలు తండ్రి మినిస్టర్, తన భార్య ప్రాణాలు కాపాడుకోవడానికి ప్లీజ్ డాక్టర్, బేబీస్ని మార్చేయండి, ఈ విషయం నా భార్యకు తెలియకూడదు అని అడుగుతాడు. డాక్టర్కు తెలియకుండానే పిల్లల్ని మార్చేస్తాడు. డాక్టర్ ఈ విషయం తెలుసుకుని బయటికి వెళ్తుండగా కావ్యరాజ్ డాక్టర్ రిపోర్ట్స్ అడుగుతారు. డాక్టర్ అబద్ధం చెప్పి గంటలో వస్తానని మినిస్టర్ దగ్గరకు వెళ్తాడు. డాక్టర్ మినిస్టర్ దగ్గరకు వెళ్ళి ఇది కరెక్ట్ కాదు సార్ అని అరుస్తాడు. దానికి మినిస్టర్ ఏమైంది అని నటించగా డాక్టర్, నటించకండి సార్, ఆ రోజు పాపను మార్చడానికి నేను ఒప్పుకోలేదు, కానీ నాకు తెలియకుండానే కావ్య పాపను మీ పాపను మార్చేశారు. ఇప్పుడా పాప హెల్త్ బాలేదని రిపోర్ట్స్లో తేలింది. వెంటనే వెళ్ళి వాళ్ళ పాపను వాళ్ళకప్పగించండి అని అంటాడు. మినిస్టర్, ఇప్పుడు నిజం చెబితే నా భార్య బతకదు అని డాక్టరుకు డబ్బు ఆశ చూపుతాడు. డాక్టర్ వినకుండా నిజం చెప్పడానికి వెళ్తుండగా మినిస్టర్ మనుషులు డాక్టర్ తలపైన కొట్టి స్పృహ తప్పేలా చేసి గెస్ట్ హౌస్లో బంధిస్తారు. తర్వాత మినిస్టర్ హెడ్ నర్స్ నిలవేనికి ఫోన్ చేసి డాక్టర్ బయటికి రాకుండా చూడమని కావ్యరాజ్లను నమ్మించమని ప్లాన్ చెప్తాడు. నిలవేని వెళ్లి ఆ రిపోర్ట్స్ డాక్టర్ అనురాధకిస్తుంది. డాక్టర్ అనురాధ కావ్యరాజ్లను పిలిచి పాప హెల్తీగానే పుట్టింది, కాని మధ్యలో ఇలా ఎలా అయిందో తెలీదు. పాపకి హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్ ఉంది. గుండె ఎడమభాగం వీక్గా ఉండటం వల్ల ఊపిరి ఆడక ప్రాణాపాయ స్థితిలోకి వెళ్తుంది. దీనికి సొల్యూషన్ ఆపరేషన్ చేయడమే అని చెప్తుంది. దాంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.